హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మనం ఓవెన్ అవసరం లేకుండానే అరేబియన్ డిజర్ట్ కునాఫా రెసిపీని ఇంట్లో ఉన్న ప్యాన్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక సాస్ ప్యాన్లో 1 కప్ మరియు హాఫ్ కప్ వరకు మిల్క్ని వేసుకొని ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని కూడా వేసి ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసి కొన్ని డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. అన్నిటినీ ఒకసారి కలుపుకున్న తర్వాత గ్యాస్ని ఆన్ చేసి దీనిని కలుపుతూనే మనం గ్యాస్ మీద కుక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా చిక్కగా అయ్యేంత వరకు కలుపుకున్న తరువాత మనం గ్యాస్ని ఆపేసి దీనిని చల్లారనివ్వాలి. నార్మల్గా ఈ రెసిపీ కోసం కతాఫీని యూస్ చేస్తారు, అయితే మనం ఇక్కడ బనారసీ సేమైని యూస్ చేస్తున్నాం. కతాఫీ అందుబాటులో లేని వాళ్ళు ఈ సేమైని కూడా యూస్ చేయవచ్చు. ఈ సేమైలో 4 టేబుల్ స్పూన్స్ వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసి బటర్ అంతా సేమియాకి పట్టేలాగా మనం చేతుల సహాయంతో కలుపుకోవాలి. ఇలా సేమైని కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులో హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసి హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసి షుగర్ అనేది వాటర్లో బాగా కలిసిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసి షుగర్ సిరప్ని చల్లారనివ్వాలి. కునాఫాని బేక్ చేసుకోవడానికి ఇక్కడ 2 నాన్ స్టిక్ ప్యాన్స్ని యూస్ చేస్తున్నాం. ఒక ప్యాన్ అనేది కొంచెం లోతుగా ఉండాలి, ఒక ప్యాన్ అనేది కొంచెం ఫ్లాట్గా ఉండాలి. ఇక్కడ మీరు ఫ్లాట్ ప్యాన్కి బదులుగా పెద్ద వెజల్ లిడ్నైనా యూస్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న 2 నాన్ స్టిక్ ప్యాన్స్కి బటర్ని బాగా అప్లై చేసి ఒక సైడ్లో పెట్టుకోవాలి. బటర్ని మంచి క్వాంటిటీలో మనం గ్రీస్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఈ కునాఫా అనేది ప్యాన్స్కి అంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బటర్ని అప్లై చేసుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కునాఫాని ఇందులో వేసి ఇలాగా ఒక బౌల్తో సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన క్రీమ్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ క్రీమ్ని వీడియోలో చూపించిన విధంగా మధ్యలోనే వేసుకోండి. ఇలా క్రీమ్ని వేసుకున్న తర్వాత మిగిలిన సేమియాని కూడా ఈ క్రీమ్ మీద వేసి బాగా కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత చేతుల సహాయంతో లైట్గా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక పాత ప్యాన్ని తీసుకొని పాత ప్యాన్ని 1 నిమిషం వరకు హై ఫ్లేమ్లో వేడెక్కనివ్వండి. ఇలా వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని స్లో చేసేసి 10 నిమిషాల వరకు కుక్ అవ్వనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇలా స్పాచులా సహాయంతో సైడ్స్లో ఉన్న సేమియాని వీడియోలో చూపించిన విధంగా సెంటర్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగానే గ్రీస్ చేసి పెట్టుకున్న ఫ్లాట్ ప్యాన్ని దీని మీద వేసి ఫ్లిప్ చేయండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత వేరే సైడ్ కూడా కునాఫాని 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వండి. మనం తీసుకున్న ఓల్డ్ ప్యాన్ అనేది గ్యాస్ మీదే ఉంచండి, లేకపోతే ఈ కునాఫా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత వేరే సైడ్ కూడా కుక్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసి కునాఫాని పక్కన దించుకొని దీని మీద మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు వీటి మీద మనం సన్నగా చాప్ చేసుకున్న పిస్తాతో లేకపోతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. నేను ఇందులో కొంచెం కండెన్స్డ్ మిల్క్ను కూడా యాడ్ చేశాను. దీనివల్ల ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. మీకు కండెన్స్డ్ మిల్క్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఓవెన్ లేకుండానే ఇంట్లో కునాఫా రెసిపీని ప్రిపేర్ చేసేసాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ రెసిపీ చేసినా మీ వద్దకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.